తారలు దిగి వచ్చిన వేళ కథ విందాం. బుజ్జి చాలా మంచి అబ్బాయి. అతని అమ్మా నాన్నలకి బుజ్జి అంటే ప్రాణం. కానీ ఎందుకో గాని బుజ్జికి సిగ్గెక్కువ. అందుకే బుజ్జికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉండేవాడు. పుస్తకాలు చదువుతూ, బొమ్మలు గీసుకుంటూ, తనతో తను ఆడుకుంటూ. బుజ్జికి వేసవిరాత్రులు డాబా మీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాలు లెక్కపెట్టడం అంటే మహా ఇష్టం. ఆ నక్షత్రాలే తనకు స్నేహితులు అనుకునేవాడు. ఒకరోజు హఠాత్తుగా ఒక నక్షత్రం అతన్ని పలకరించింది. బుజ్జి ఆశ్చర్యపోయాడు. ఆ నక్షత్రం అలవోకగా కింద కొంగి, నాతో వస్తావా, ఆకాశం మొత్తం చూపిస్తాను అంది. బుజ్జి ఆనందంతో పొంగిపోయాడు. నక్షత్రం చెయ్యందించింది. బుజ్జిని ఆకాశంలోకి తీసుకెళ్ళింది. ఓ రాత్రి ఎందుకో ఆ నక్షత్రం మాయమైపోయింది. బుజ్జి ఎంత వెతికినా కనిపించలేదు. ఎంత పిలిచినా పలకలేదు. పిలిచి పిలిచి బుజ్జికి ఏడుపొచ్చింది. ఆ తర్వాత చాలా రోజులకి ఒక రాత్రి ఆ నక్షత్రం తిరిగి వచ్చింది. బుజ్జిని పలకరించింది. బుజ్జి కోపంగా అడిగాడు, ఎక్కడికి పోయావు అని. నీలాంటి ఒంటరబ్బాయిలు ఇంకెంతమంది ఉన్నారో తెలుసా, వాళ్ళందర్నీ కూడా పలకరించాలిగా మరి అంది ఆ నక్షత్రం. నిజమా అన్నాడు బుజ్జి. నిజం అంది నక్షత్రం. బుజ్జి మొహంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ నవ్వొచ్చింది. ఆ తర్వాత బుజ్జి పెదాలపై చిరునవ్వు ఎప్పటికీ చెరగలేదు. ఆ నక్షత్రం బుజ్జిని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇది తారలు దిగి వచ్చిన వేళ